ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజికానికే కాదు రాష్ట్రానికే తీరని లోటని సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఆయన సమున్నత సేవలు అందించారని పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, దొడ్ల హేమంత్ కుమార్ ఇంకా పలువురు పాల్గొని దివంగత పద్మనాభానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా ముద్రగడ నిలిచారన్నారు. కాపు సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చేందుకు ఆయన నిర్వహించిన పోరాటం అనన్య సామాన్యమన్నారు. ఆయన మరణం ఒక కాపు జాతికి మాత్రమే కాదని యావత్ రాష్ట్రానికి తీరని లోటని అభివర్ణించారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీనివాస్ కుమార్ అనుచరులు పాల్గొన్నారు. అలాగే మంత్రి గారు 2 సార్లు చేసిన ముద్రగడ పద్మనాభం గారు సామాజిక వర్గాన్ని కాకుండా అనేక సామాజిక వర్గానికి అనేక మతాల వారిని ఆదరిస్తున్నారంటే ఆయన సామాజిక వర్గం రిజర్వేషన్లే కాకుండా విద్యార్థుల కోసం మరి అట్లాగే ఈస్ట్ గోదావరిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఆయన నెలకొల్పిన ఘనత ఆయన ఉంది. అట్లాగే ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాడిన వ్యక్తి పద్మనాభం గారు. మరి ఆయన ఆఖరి శ్వాస వరకు రిజర్వేషన్ల సాధననే ఒక నినాదంతో ఆయన 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టారని కూడా అలాంటి వ్యక్తిని ఈ రోజున కోల్పోవడం అనేది ఈ సామాజిక వర్గానికే కాకుండా ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నామనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. వారికి క్రీడాజనాల మొత్తం మరి వాడుతూ ఖచ్చితంగా ఆదరిస్తున్నారని మరోసారి ఆయన నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా